హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాకు వచ్చే F1 స్టూడెంట్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు? కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా. ఇంతకీ F1 స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, దేని గురించి ఆలోచించాలి అనుకుంటున్నారా? అది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికాకి ప్రతి సంవత్సరము లక్షల్లో ఇండియన్ స్టూడెంట్స్ F1 వీసా మీద వస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎవరైనా సరే ఇక్కడ బ్రతకాలి అంటే కంపల్సరీ F1 వీసా మీద వచ్చేవాళ్ళు పార్ట్ టైం జాబ్లు ఖచ్చితంగా చేసుకోవాలి. అది కూడా క్యాంపస్లో మాత్రమే చేయాలి. క్యాంపస్ బయట చేస్తే అది ఇల్లీగల్ జాబ్స్ అవుతుంది. ఇది ఇండియా నుంచి స్టూడెంట్స్ని పంపించే పేరెంట్స్కి తెలియదా అంటే 100% తెలుసు. వచ్చే స్టూడెంట్స్కి తెలియదా అంటే 100% తెలుసు. కానీ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ అండి, 1,00,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ సంవత్సరానికి అమెరికాకి F1 వీసా మీద వచ్చారు. వీళ్ళందరికీ క్యాంపస్లో జాబులు దొరుకుతాయి. పార్ట్ టైం జాబులు దొరకవని అందరికీ తెలిసిన విషయమే కదా. హార్డ్లీ 1,000 మందికి లేదు, బాగా దొరికినాయి అంటే ఒక 10,000 మందికి పార్ట్ టైం జాబులు దొరికినాయా? నేను అన్ని యూనివర్సిటీస్ మీద అమెరికా మొత్తం మీద కలిపి చెప్తున్నానండి. రిమైనింగ్ 90,000 మంది పరిస్థితి ఏంది? వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ బ్రతకాలి అంటే పార్ట్ టైం జాబులు చేసి తీరాల్సిందే. అది కూడా ఇల్లీగల్ కానీ చాలామందికి తెలుసు. సో ఇలా పార్ట్ టైం జాబులు చెయ్యకుండా ఇండియా నుంచి పేరెంట్స్ డబ్బులు పంపిస్తారా అంటే అది కుదరని వ్యవహారం. ఎందుకంటే 1 నెలకి 2 నెలలకైతే అడ్జస్ట్ చేస్తారు, కానీ సంవత్సరాల తరబడి ప్రతి నెల ఒక 4 లక్షలు 5 లక్షలు పంపించాలంటే అది అయ్యే పని కాదు. సో ఖచ్చితంగా F1 వీసా మీద వచ్చే ప్రతి స్టూడెంట్లో 10 మంది వస్తే అందులో కనీసం 8 మంది ఇల్లీగల్గా పార్ట్ టైం జాబులు చేయాల్సిందే. అది తప్పదు. బ్రతకాలంటే అమెరికాలో బ్రతకాలి అంటే అది తప్పదు. అది తప్ప రైటా అని నేను మాట్లాడలేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అది తప్ప రైటా అని మనం జడ్జి చేయకూడదు. ఎవరికి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఓకే, F1 మీద వచ్చిన స్టూడెంట్స్ ఇలా ఇల్లీగల్గా పార్ట్ టైం జాబులు చేస్తూ దొరికిపోవడం వల్ల చాలామంది డిపోర్ట్ అవ్వడం జరిగింది. ఐస్ దాడులు చేసినప్పుడు సెవీస్ని రికార్డ్స్ని తొలగించడం జరిగింది. చాలామందిని డిపోర్ట్ చేయడం జరిగింది. చాలామందికి వార్నింగ్లు ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇంకోసారి ఇట్లా చెయ్యొద్దు అని. సో రకరకాలుగా జరిగినాయి. అయినా కూడా ఎక్కడా ఆగలేదు, ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే ఇక్కడ బ్రతకాలి కాబట్టి వాళ్ళకి తప్పదు. కానీ పార్ట్ టైం జాబులు చేసి బయట క్యాంపస్ బయట F1 స్టూడెంట్స్ పార్ట్ టైం జాబులు చేస్తున్నారంటే సూపర్ మార్కెట్స్లోనో, హోటల్స్లోనో, లేకపోతే ఇట్లా ఫుడ్ డెలివరీస్లోనో, లేదంటే ఏదన్నా గూడెమ్స్లోనో, లేకపోతే ఇంకోటి రైడ్స్కి కానీ ఇట్లా ఏదో ఒక జాబ్ అయితే పార్ట్ టైం జాబ్ అయితే ఖచ్చితంగా చేస్తారండి. మా వాడు పత్తిత్తు, మా వాడు అట్ట చేయడానికి ఏమీ లేదు. చాలా వరకు చేస్తారు. ఎందుకంటే క్యాంపస్లో చేసినా కూడా ఆ అమౌంట్ వాళ్ళకి పెద్దగా సరిపోదు. 2 అవర్స్ 4 అవర్స్ చేస్తే ఆ అమౌంట్ వాళ్ళకి పెద్దగా సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం పీపుల్ బయట జాబులు చేస్తారు. అది చేయడం తప్ప రైట్ అనేది చెప్పేదానికంటే కూడా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా అమెరికాలో ఒక ఇష్యూ జరిగిందండి F1 స్టూడెంట్స్కి సంబంధించి. ఇది ఫ్లోరిడాలో జరిగింది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పటికీ. ఎందుకంటే ఆ వెళ్ళే అబ్బాయి డైరెక్ట్గా పోస్ట్ చేయడం జరిగింది. మాకెలా తెలుసు అంటే నేను ఆ పోస్ట్లో అవన్నీ చూడలేదు. మాకు తెలిసిన వాళ్ళకి ఆ అబ్బాయి ఫోన్ చేసి చెప్పడం జరిగిందంట. సో వాళ్ళు ఏదో మాటల మీద వచ్చినప్పుడు తెలిసింది విషయం. సో రీసెంట్గానే మళ్ళీ అదేమి 1 నెల 10 నెలలు అవ్వట్లేదు, రీసెంట్గా 1 వీక్ బ్యాక్. సో ఆ అబ్బాయి ఫ్లోరిడాలో ఉంటున్నాడు స్టూడెంట్. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అండి సూపర్ మార్కెట్స్లో చేస్తుంటారు, హోటల్స్లో చేస్తుంటారు, ఫుడ్ డెలివరీస్ ఇస్తుంటారు. ఈ ఊబేరు వీటి ద్వారా, డోర్ స్టెప్ వీటి ద్వారా ఫుడ్ డెలివరీస్ ఇస్తుంటారు. చాలామంది ఇస్తుంటారు. వాళ్ళకి ఆ కార్డ్స్ ఉండవు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వీళ్ళు పాపం కొంత అంటే ఆ కార్డు ఇచ్చినందుకు వాళ్ళకి అమౌంట్ పే చేయాలన్నమాట. సో అలా వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంత అమౌంట్ వీళ్ళకి మిగులుతుంది. అలా కాకుండా యూజువల్గా అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయండి. ఏదైనా ఎక్కడైనా అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండియన్ కమ్యూనిటీస్ కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు మ్యాక్సిమం గ్రూప్స్ మెయింటైన్ చేస్తారు. గ్రూప్ అంటే వాట్సాప్ గ్రూపులు. మనకి ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా వాట్సాప్ గ్రూపులు ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించి ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, అపార్ట్మెంట్లకు సంబంధించి ఒక గ్రూప్ ఇండియన్ ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు. అది అలా ప్రొలాంగ్ అవుతూ వస్తుందన్నమాట. సంవత్సరాల తరబడి కంటిన్యూ అవుతూ వస్తుంది ఆ వాట్సాప్ గ్రూపులు. సో అలా కంటిన్యూ అవుతూ వచ్చే వాట్సాప్ గ్రూపుల్లో ఈ స్టూడెంట్స్ ఏంటంటే పోస్ట్ పెడతా ఉంటారు, మేము ఇట్లా డ్రాప్ చేస్తాము, పిక్ చేసుకుంటామని. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్కి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లు ఉండిద్దిలే,
సరే మన అవసరం తీరినట్లుండిద్దిలే అని చాలామంది స్టూడెంట్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం నార్మల్ ఊబేరు, లిఫ్ట్ వీటి ద్వారా వెళ్ళే బదులు వాళ్ళ ద్వారా వెళ్తే $1 తగ్గిద్దని, ప్లస్ ఇండియన్స్ కాబట్టి భయం ఉండదు కాబట్టి, ప్లస్ కొంచెం పరిచయం అయితే కొంచెం ఏదన్నా అవసరానికి అట్లా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అని కొంతమంది. లేదు ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్టూడెంట్స్ ఏంది ఈ టైంలో మేము చేస్తాం, ఈ టైంలో చేయమని చెప్పరు. సో ఎప్పుడు అవసరమైతే అప్పుడు మిడ్ నైట్ ఎవరన్నా వేరే స్టేట్ నుంచి వచ్చారు వాళ్ళని పిక్ చేసుకోవడానికి ఇట్లాంటి వాటికి అన్నిటికీ హెల్ప్ అవుతారని మ్యాక్సిమం స్టూడెంట్స్ని ప్రిఫర్ చేస్తారు. ఆ అబ్బాయి కూడా అలాగే ఇండియన్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ ద్వారానే మెసేజ్ వచ్చిందంట. సో ఒక అమెరికన్ మెసేజ్ పంపించాడు, ఇట్లా నన్ను పిక్ చేసుకోవాలి, ఏడు నుంచి ఇక్కడ డ్రాప్ చేయాలి అని. ఆ అమెరికన్ను ఇండియన్ నేమ్ పెట్టుకొని ఆ గ్రూప్లో పింగ్ చేశాడా, లేదంటే ఎవరి దగ్గర నా కాంటాక్ట్ నెంబర్ దొరకడం వల్ల పింగ్ చేశాడా మనకు తెలియదు, కానీ పింగ్ చేశాడు. ఈ అబ్బాయి పిక్ చేసుకోవడానికి వెళ్ళాడు, పిక్ చేసుకున్నప్పుడైనా అతను అమెరికన్ను లేదు ఆ అమెరికన్ చూడంలోనే అన్నా వదిలేసి రావాల్సింది, లేదంటే సరే పిక్ చేసుకొని డ్రాప్ చేసిన తర్వాత క్యాష్ ఇవ్వమని అడగాల్సింది. క్యాష్ ఇవ్వకుండా అతను జిల్లే అంటే ఇక్కడ మనకి గూగుల్ పే అట్లాంటివి ఇక్కడ జిల్లే అనమాట. సో అలా పే చేశాడు. ఆ రైడ్కి ఎంత అయితే అంత అమౌంట్ పే చేసినప్పుడు యూజువల్గా ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే ఇలాంటి పికప్లు డ్రాప్లు ఏవైనా ఉంటే అండి మ్యాక్సిమం క్యాషే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటే ఇమ్మీడియట్గా డౌట్ వస్తుంది, వాటిని కొంచెం అబ్జర్వేషన్లో పెడుతుంటారు కాబట్టి ఎప్పుడైనా చెక్ చేస్తే డేంజర్ అవుతుంది అని చెప్పి మ్యాక్సిమం క్యాష్ రూపంలోనే తీసుకుంటారు. ఆ అబ్బాయి మరి అది ఎందుకు ఆలోచించలేదో ఏమో కానీ ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడంట, సరే చేయమన్నాడంట. అమెరికన్ కదా మళ్ళీ డబ్బులు ఇవ్వమంటే ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమనుకున్నాడేమో, సరే చేయమన్నాడు, చేసేసాడు. చేసినాక డైరెక్ట్గా అమెరికన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ అబ్బాయి మీద. కంప్లైంట్ ఇట్లా ప్రూఫ్స్ కూడా, ఇదిగో ఇట్లా ట్రాన్స్ఫర్ చేశాను ఇంత అమౌంట్, ఇక్కడ వాట్సాప్ మెసేజెస్లో ఇదిగో పిక్ చేసుకున్నాడు, ఇక్కడ ఇది నేము ఇది ఫోన్ నెంబర్ అని చెప్పి ఇమ్మీడియట్గా అబ్బాయిని డిపోర్ట్ చేయడం జరిగిందండి. ఇమ్మీడియట్గా పెద్ద టైము అబ్బాయికి కొంచెం టైం ఇచ్చి ఏదో వార్నింగ్ ఇచ్చి ఇదేంత డైరెక్ట్గా డిపోర్ట్ చేసేసారు. ఎందుకనంటే ఇల్లీగల్గా చేస్తున్నారు కాబట్టి. బేసిక్గా స్టూడెంట్స్ ఆలోచించాల్సింది మీరు చేసే పని ఎటు చేస్తున్నారు, బ్రతకాలంటే తప్పదండి, చేయాల్సిందే ఇక్కడ. సో చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా రెస్టారెంట్లోనో లేకపోతే గ్రాసరీ స్టోర్స్లోనో చేస్తుంటారండి, వాళ్ళకి ఎవరికి ఆన్లైన్ పేమెంట్స్ చేయరు. వాళ్ళు ఓనర్స్ ఎవ్వరు ఆన్లైన్ పేమెంట్ చేయరు, డైరెక్ట్గా క్యాష్ ఇస్తారు. వీక్లీ వన్స్ అనో లేకపోతే పర్మనెంట్గా ఉండే వాళ్ళకైతే 2 weeks వన్స్ అనో, లేదంటే ఇన్ని హవర్స్ అని చేసి వెళ్ళే వాళ్ళకి ఆ హవర్స్కి తగ్గట్టుగా 1 weekకి పే చేయడమో ఇట్లా చేస్తారు. కానీ లేదంటే ఏ రోజుకి ఆ రోజు పే చేయడమో చేస్తారు. కానీ డైరెక్ట్గా క్యాషే ఇస్తారు, కానీ నీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది అస్సలు చేయరండి. అది స్టూడెంట్స్కి చాలా దెబ్బ అవుతుంది దొరికారంటే. ఇప్పుడులానే ఇమ్మీడియట్గా డిపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేశారంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళ ఇప్పుడు దొరకకపోయినా ఇన్ ఫ్యూచర్లో ఆ టైంలో నీకు ఆ అమౌంట్ ఎందుకు పడింది, ఎలా పడిందని అడుగుతుంటారు. ఈ మధ్యకాలంలో అవి చాలా జరిగినాయి, మనం చూసాం కూడా. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని మ్యాక్సిమం క్యాష్ తీసుకుంటారు. ఆ అబ్బాయి చేసిన తప్పది ట్రాన్స్ఫర్ చేయించుకోవడం. సో ఇలా స్టూడెంట్స్ చేసేది తప్పైనా కూడా బ్రతకాలంటే తప్పదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎట్లా పడితే అట్లా రైడ్స్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కొంచెం ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది. మనం ఎవరిని బాగా తెలిసిన వాళ్ళకి, లేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళని అయితే పిక్ చేసుకుంటే ఓకే, కానీ అస్సలు తెలియని వాళ్ళు లేదు మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళైతే పర్లేదు. కానీ అన్నోన్ పీపుల్కి, స్ట్రేంజర్స్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసి రైట్స్ ఇవ్వడము, మళ్ళీ ఎక్కడన్నా రెస్టారెంట్లకు వీటికి వెళ్ళినప్పుడు మేము F1 స్టూడెంట్స్ అని అర్థమయ్యేలా బిహేవ్ చేయడము, ఇలాంటివి చేయకుండా ఉంటే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. సో ఎవరైనా స్టూడెంట్స్ ఇలా చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఇలా అస్సలు చెయ్యొద్దు. ఈ అబ్బాయిని కాదు, ఎవరిలాగైనా సరే బయటపడి మీరు ఇక్కడ ఉండాలి అనుకుంటే బేసిక్గా స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనీ అర్న్ చేద్దాము, డిపోర్ట్ అయితే అయ్యాము, ఈ లోపు ఒక 10 లక్షలు 20 లక్షలు లోన్ క్లియర్ చేసుకొని ఒక 10 లక్షలు 20 లక్షలు చేతికి లో పెట్టుకొని అప్పుడు ఇండియాకి వెళ్ళినా ప్రాబ్లం లేదు, ఈ మైండ్ సెట్ తోటి ఉంటున్నారు తప్ప చాలామంది ఇక్కడ సరే ఇక్కడ బ్రతకడానికి కొంత జాబ్ చేద్దాము, తర్వాత ఫైనల్గా జాబ్ వచ్చేటట్టు చూసుకుందాము అనేది ఆలోచించడం లేదండి.
చాలామంది ఈ మధ్యకాలంలో నేను చాలామంది దగ్గర ఉన్నా, ఎట్లయినా మనకి ఇక్కడ కష్టము, ఇప్పుడు జాబులు రావు, ఎందుకు ఈ లోపు వెళ్ళేలోపు లోన్లు క్లియర్ చేసుకొని ఒక 4-5 లక్షలు చేతిలో పెట్టుకొని వెళ్తే ఇంటికాడ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా, అప్పు ఉండదు కదా, మనం కూడా వెళ్ళినాక ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు ఆ డబ్బులతోటి, లేదంటే ఏదన్నా జాబ్ చూసుకున్న వరకు అవి అడ్డం పెట్టుకోవచ్చు, ఇలా ఆలోచిస్తున్నారు తప్ప మనం ఏ పర్పస్గా వచ్చామనేది అసలు ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతున్నారు. చాలా తక్కువ మంది సరే ఈ చదువుకునేటప్పుడు మనం బ్రతకాలి కాబట్టి పార్ట్ టైం జాబ్ చేసుకుందాం, తర్వాత జాబ్ కొడదాము, జాబ్లో సెటిల్ అవుదాం అనేది ఆలోచన అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ మధ్యకాలంలో. నేను చాలామంది దగ్గర నుంచి వింటున్నానండి ఈ మాటలు. అంటే మేము లోన్ క్లియర్ చేసుకుందాము, ఒక 10 లక్షలు చేతిలో పెట్టుకొని డిపాజిట్ చేసినా పర్లేదు వెళ్ళిపోదాము అంటే, ఏం క్రిమినల్ కేసులు కాదు కాబట్టి అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఏమి ఉండవు కాబట్టి మహా అయితే డిపోర్ట్ చేస్తారు, పంపించేస్తారు, అంతకుమించి ఇంకేం ఉండదు కదా. సో అంతదాకా వెళ్ళిపోతున్నారనమాట. సో ముందు ఆలోచించండి, మనం ఏ పర్పస్గా వచ్చాము, దేనికి వచ్చాము, ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే మనకి మంచిది అనేది కొంచెం ఆలోచించుకొని ముందు అడిగేస్తే బాగుంటుంది ఏమన్నా నా ఒపీనియన్. మీరు అవునంటారా కాదంటారా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.